చక్రి మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇస్తాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సర్ప్రైజ్ ఏమన్నది తెలుస్తుంది. నారాయణ ఇలా అంటాడు, నువ్వు స్కూటీ ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఇచ్చినందుకు నువ్వు ఆ అమ్మాయి గుండెల్లో భర్తగా చోటు సంపాదించుకోలేకపోయావు. ముందు నీకు సిగ్గు, రోసం, పౌరుషం ఏమన్నా ఉంటే నువ్వు ఆ అమ్మాయిని భార్యగా ఆ అమ్మాయి గుండెల్లో చోటు సంపాదించుకో అని నారాయణ అంటాడు. అప్పుడు చక్రి వెళ్తాడు. మహాలక్ష్మి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడితో. అడ్డం వెళ్ళి నేను డ్రైవింగ్ నేర్పిస్తా అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నయ్య డ్రైవింగ్ బాగా వస్తుంది వదిన, నేర్చుకో వదిన, అన్నయ్య బాగా నేర్పిస్తాడు అని చెప్తాడు వాళ్ళ తమ్ముడు. సరే అనేసి చక్రి నేర్పడానికి స్కూటీ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఇలా పట్టుకున్నప్పుడు అరే ఇలా మంచి ఛాన్స్ వచ్చిందిరా నాకు అని లోపల అనుకుంటాడు. డ్రైవింగ్ లెసన్స్ అన్నీ నేను నేర్పుతా అని చెప్తాడు చక్రి. అలా నేర్పుతూ ఉంటాడు. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంత మంచి ఛాన్స్ వచ్చిందిరా అని కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చక్రి స్కూటీ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తనే స్కూటీ నేర్పించడం తనకి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అని ఫీల్ అవుతాడు. నాకు మంచి అవకాశం వచ్చింది, ఎలా అయినా దగ్గర అవ్వాలనేసి చక్రి అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో కామెంట్ చేయండి.